శ్రీ గురుభ్యో నమ. వ్యాస విరచిత శ్రీమద్భాగవతంలో దశమ స్కందంలో నేడు మనం 55వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఈ అధ్యాయంలో ఉన్నటువంటి చివరి 10 శ్లోకాలు నేడు మనం చెప్పుకుంటాం. ఇందులో మాయావతి ప్రద్యుమ్నులు ఇద్దరు కూడా ద్వారకా నగరానికి చేరుకోవడం జరిగింది. అక్కడ రుక్మిణీదేవి ఈ ప్రద్యుమ్నుడిని చూసి ఎప్పుడో చిన్నప్పుడు తప్పిపోయినటువంటి ఆ పిల్లవాడి యొక్క రూపము, సౌష్ఠవము, సౌందర్యము, ఆకారము, విశేషాలు ఇవన్నీ గమనించి అచ్చం తన పుత్రుల్లానే ఉన్నాడే, కృష్ణ పరమాత్ముడి యొక్క ఆకృతిలోనే ఉన్నాడు కదా అని చెప్పి రుక్మిణీదేవి ఆశ్చర్యపోతున్నారు. 8 రోజుల బాలుడిగా ఉన్నప్పుడు శంబరాసురుడు హరించడము, ఇవన్నీ కూడా మళ్ళీ తిరిగి నారదుల ద్వారా విని సంతోషించి తన పుత్రుడే అని ఆలింగనం చేసుకుని ఆప్యాయతతో దగ్గరికి తీసుకుంటుంది. కృష్ణ పరమాత్ముడు కూడా ఆ పరమానంద హరితుడవుతాడు. ఆ తర్వాత జరిగినటువంటి వృత్తాంతం అంటే ఇంతవరకు ఈ రతి మన్మథులిద్దరు కూడా మాయావతి ప్రద్యుమ్నులుగా ఈ విధంగా మరొక రూపాన్ని దాల్చి ఇక్కడ రావటం జరిగింది. వారిద్దరూ కూడా శ్రీకృష్ణ పరమాత్ముడు రుక్మిణి గర్భంలో జన్మించడము, ఈ విధంగా శంబరాసురుడి యొక్క వధ జరిపిన తర్వాత ఈ విధంగా మళ్ళీ తిరిగి ద్వారకకి చేరుకోవడంతో కథ సుఖాంతం అవుతూ ఉంటుంది. ఉత్తమమైనటువంటి అధ్యాయాన్ని వ్యాసుల వారు ఈ చివరి 10 శ్లోకాలలో ముగిస్తున్నారు. ముందుగా ప్రార్థన చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఈ అధ్యాయంలో మనం పూర్వపాఠంలో 32 శ్లోకాల వరకు ప్రవచించుకోవడం జరిగింది. దశమ స్కందం 55వ అధ్యాయం 32 శ్లోకాల వరకు. పిల్లవాడిని చూడగానే ఆ రుక్మిణీదేవి యొక్క మనస్సు ఏ విధంగా స్పందించింది అనేది వర్ణిస్తున్నాడు. కోన్వయం నరవైఢూర్య కస్యవా కమలేక్షణ ధృతక్కయా వా జఠరే కేయం లద్వా త్వనేనవా. ఏ వంశానికి చెందినటువంటి వాడు, అద్భుతమైనటువంటి కమల పత్ర నేత్రాలతో ఉన్నటువంటి ఈ పిల్లవాడు ఎంత అందంగా ఉన్నాడు, ఏ కన్న తల్లి జన్మించిందో, ఇటువంటి అదృష్టవంతురాలు జన్మించిందో కదా ఈ పిల్లవాడిని అని చెప్పి ఆవిడ వల్లనే జన్మించాడు కదా ప్రద్యుమ్నుడు. కాబట్టి ఆవిడ ఈ పిల్లవాడిని చూసి, ఈ పిల్లవాడి యొక్క రూపును చూసి, కృష్ణ పరమాత్ముడి యొక్క రూపురేఖలు చూసి తల్లిని కూడా ప్రశంసించింది. అది ఆ కన్న తల్లి యొక్క మమకారం అనేటువంటిది. ధృత కయావా జఠరే కేయం లబ్ధాతు అనేనవా. ఏ తల్లి గర్భాన జన్మించాడో ఆ అదృష్టవతి ఎవరు. అంతేకాకుండా ఇప్పుడు పక్కన తన భార్యతో పాటుగా వచ్చేసాడు, మాయావతితో పాటుగా వచ్చాడు. ఇతన్ని పొందినటువంటి ఈ స్త్రీ ఎంత అదృష్టవంతురాలో కదా అని చెప్పి కూడా అనుకుంటుంది. అంతేకాకుండా ఈ పిల్లవాడి పోలికలన్నీ కూడా సూతికాగ్రహం నుంచి తప్పిపోయినటువంటి నా పిల్లవాడి పోలికతో అన్నీ సరిపోతున్నాయి కదా. మమ చాప్యాత్మజో నష్టో నీతో యసూతికాగృహాత్ ఏతత్తుల్యవయో రూపో యది జీవతి కుత్రచిత్ అని అనుకున్నది అక్కడ. మమచ అపి ఆత్మజ. ఆత్మజ అంటే ఆత్మతో జన్మించిన వాడు, ఆత్మతో సమానంగా జన్మించినటువంటి వాడు ఆత్మజుడు. జ అంటే జన్మించుట. ఇతడు నా ఆత్మజుల్లానే ఉన్నాడు. ఎట్లాంటి ఆత్మజుట? నష్ట. నేను చిన్నప్పుడు సూతికాగృహాత్ నష్ట. యహా సూతికాగృహాత్ నష్ట. ఎవరినైతే సూతికాగృహం నుంచి అంటే పురిటింటిలోంచి 8వ రోజున ఎవరినైతే కోల్పోయానో, అష్టమ దినమున ఈ శంబరాసురుడు అనేటువంటి అసురుడు వచ్చి ఈ బాలుని అపహరించడం జరిగింది 8వ రోజునే. అట్లాంటి నేను నష్టమైపోయినటువంటి ఆ సూతికాగ్రహంలో నష్టమైపోయినటువంటి ఆ బాలుడు
ఏ విధంగా ఉండేవాడు అటువంటి స్వరూపంతోనే ఉన్నాడు. ఏతత్తుల్య వయోరూపో యది జీవతి. నా పిల్లవాడు గనక ఒకవేళ జీవించి ఉంటే ఇదే రూపంతో సమానమైనటువంటి వయస్సుతో సమానమైన రూపంతో ఉండేవాడు అని చెప్పి పోల్చుకుంటుంది ఇక్కడ రుక్మిణీదేవి. వయోరూప. పైగా ఇతడికి నానాథుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క రూపురేఖలన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇతడిలో. కథంత్వనేన సంప్రాప్తం సారూప్యం శార్గధన్వన ఆకృత్య వయవైర్గత్య స్వర హాసావలోకనై. పరమాత్ముడికి సంబంధించినటువంటి శార్గధన్వన, శార్గం అనేటువంటి శార్గిన్ అనేటువంటి ధనస్సుని ధరించినటువంటి నానాథుడైనటువంటి ఆ శ్రీ మహావిష్ణు స్వరూపం శ్రీకృష్ణ పరమాత్ముడితో అనేన సంప్రాప్తం సారూప్యం. ఆ పరమాత్ముడితో ఇతనికి చాలా సారూప్యం, దగ్గరమైనటువంటి రూప సారూప్యం అనేటువంటిది మనకు కనిపిస్తుంది. రూప సారూప్యం కేవలం 2-3 వ్యత్యాసాలు తప్ప ఆ నెమలిపించం ఒకటి లేదు, లేకపోతే ఆ వక్షస్థలంలో ఆ మచ్చ లేదు, ఆ వైఢూర్యం లేదు, మెడలో హారం, ఇట్లాంటివి తప్ప మిగతావన్నీ కూడా సమానంగా ఉన్నాయి. దేంతో సమానంగా ఉన్నాయి? ఆకృత్య, ఆకృతిలో. వయవైర్ ఆకృత్య అవయవై, ఈ పదాన్ని విడదీస్తానండి. ఆకృత్య అవయవై, ఆకృతిలోను అవయవాలలోను, గత్య నడకలలోను, స్వరములోను, హాసములోను, అవలోకనము అంటే చూపులోను, అన్నిటిలో నానాథుడైనటువంటి కృష్ణ పరమాత్ముడితో సమానంగా ఉన్నాడు ఇతడు. కథంత్వనేన సంప్రాప్తం సారూప్యం శార్గధన్వన ఆకృత్య వయవై, ఆకృత్య అవయవైర్గత్య, విడదీస్తుంది అలా చదవాలి. ఆకృత్య అవయవైర్గత్య స్వరహాసావలోకనై. దీన్నే పోతన గారు అత్యద్భుతమైనటువంటి ఘట్టంలో అందుకున్నారు. అతివా సిద్ధము నాటి బాలకున కీయాకారమీ వర్ణమీ గతి, ఈ హాస విలోక స్వరము నీ గాంభీర్యమీ కాంతి వీతడే కాదగు ఉన్నవారలకు నా ఆత్మేషు సారూప్య సంగతి సిద్ధింపదు, వీనియందు మిగులం కౌతూహలం వయ్యడిన్. ఇట్లాంటి నానాథుడితో సమానమైనటువంటి సారూప్యం కలిగినటువంటి ఇతడి యందు మిగులం కౌతూహలం వయ్యడిన్ అంది రుక్మిణీదేవి. ఎంతో కుతూహలంగా ఉంది, నా మనసు ఉవ్విళ్ళూరుతున్నది, నా స్తన్యం పొంగుతున్నది, ఓ పక్కన నా హృదయం పొంగుతున్నది, అంతేకాకుండా నాకు శుభ సూచకములు కనిపిస్తున్నాయి, ఇవన్నీ శుభ సూచకములుగా కనిపిస్తున్నాయని చెప్పి తర్వాత శ్లోకంలో సయేవ వా భవేన్నూనం యో మే గర్భే ధృతోర్భకః అముష్మిన్ ప్రీతిరధికా వామస్ఫురతి మే భుజః. వామః స్ఫురతి మే భుజః, మే వామభుజః స్ఫురతి. ఇది అన్వయక్రమంలో పెట్టుకుంటే ఈ పదాన్ని. మే వామభుజః, నా యొక్క ఎడమ భుజము స్ఫురతి, అదురుతున్నది, అదురుతున్నది, స్ఫురిస్తున్నది. కాబట్టి స్త్రీలకి ఎడమ భాగంలో ఎడమ శరీర అవయవాలు, అంగములు మొదలైనటువంటి స్ఫురించడము, అదరటము, కదలటం మొదలైనటువంటివన్నీ శుభ సూచకములు. కాబట్టి పురుషులకి అదే అశుభ సూచకం, స్త్రీలకి శుభ సూచకము. ఇవన్నీ కూడా శాకున శాస్త్రంలో వర్ణించబడుతూ ఉంటాయి. శకున శాస్త్రం అంటారు దాన్ని, అద్భుతమైనటువంటి శాస్త్రం. ఆ శకున శాస్త్రంలో ఇవన్నీ చెప్పబడతాయి. మే వామభుజ స్ఫురతి అముష్మిన్ ప్రీతిరధిక. అముష్మిన్, అముష్మిన్ అంటే ఇతని యందు, ఈ బాలుడి యందు ప్రీతిరధిక, మే మే ప్రీతి అధిక, నాకెందుకు అత్యంతమైనటువంటి అనురాగం కలుగుతుంది, ఆత్మీయత అనురాగాలు కలుగుతున్నాయి, ప్రేమ కలుగుతున్నది ఈ పిల్లవాడి మీద, వాత్సల్యం కలుగుతుంది, పుత్రవాత్సల్యంతో ఉన్నా నేను. కాబట్టి తప్పకుండా ఇతడు నా అర్భకుడే, నా పిల్లవాడే. ఎట్లాంటి అర్భకుడు? యో మే గర్భే ధృత అర్భక, నేను ఏ పిల్లవాడినైతే గర్భాన ధరించానో ఆ అర్భకుడే ఇతడు. లేకపోతే నాకు ఇంత శుభ సూచకలు గాని, ఇంత ఈ విధమైనటువంటి మనస్తత్వం గాని కలగదు. సయేవ భవాన్ నూనం, దీంట్లో నూనం అనే పదం ఉంది చూసారా? నూనం అంటే తప్పకుండా, ఖచ్చితంగా, ఖచ్చితంగా అతడు ఇతడే. ఆనాడు తప్పిపోయినటువంటి ఆ పిల్లవాడు, నా పిల్లవాడు ఎవరైతే ఉన్నారో, నేను ధరించినటువంటి గర్భం ఏదైతే ఉందో ఆ గర్భాన పుట్టిన పిల్లవాడే ఇతడు, ఇందులో సందేహమే లేదు. లేకపోతే ఇతడి యందు నాకు ఈ విధమైనటువంటి అధికమైనటువంటి వాత్సల్యం కలగదు కదా. అంతేకాకుండా తగినటువంటి శుభ పరిణామాలు కూడా నా శరీరమునందు కనిపిస్తున్నాయి కదా, సూచనప్రాయంగా. ఇవన్నీ కూడా దైవపరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.
ఈ విధంగా పాపం ఆవిడ తక్కించుకుంటూ ఉన్నది. అసలు ఈ మాయాదేవి ప్రద్యుమ్నులు ఇద్దరు కూడా అత్యద్భుతమైనటువంటి మాయతో అక్కడి నుంచి ద్వారకా నగరానికి వస్తే అంతఃపురంలో ఉన్నటువంటి స్త్రీలు కూడా ఆశ్చర్యపోయారు. కృష్ణుడేమో అనుకున్నారు. ముందు కృష్ణుడేమో అనుకుని పాపం అందరూ సిగ్గుపడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. అటు ఇటు చాటుకు వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు సిగ్గుపడి. కానీ నెమలి పింఛం లేదు, అలాగే వక్షస్థలము మొదలైనటువంటివి ఇవన్నీ మణి ఇవన్నీ కౌస్తుభమణి ఇవన్నీ చూసి ఇవి లేవు కదా అని పరిశీలించి చూసి మరి కృష్ణుడు కాదు, కృష్ణుడు లాంటి వాడు అని చెప్పి అనుకుని వచ్చారు, దగ్గరికి వచ్చారు. అట్లా ఏవం మీమాంసమానానాం వైదర్భ్యాం దేవకీ సుతః దేవక్యానక దుందుభ్యాం ఉత్తమ శ్లోక ఆగమత్. ఉత్తమ శ్లోక దేవకీ సుతః. ఇంతలో ఈ విధంగా వైదర్భి అంటే విదర్భ రాజకుమార్తె అయినటువంటి రుక్మిణీదేవి ఈ విధంగా ఆలోచిస్తూ చింతిస్తూ సందిగ్ధావస్థలో ఉంటే ఎవరి పిల్లవాడు, నా పిల్లవాడినా కాదా, అడగచ్చా అడగకూడదా, పోనీ ఎవరయ్యా నువ్వు నా పిల్లవాళ్ళ ఉన్నావు, నీ తల్లిదండ్రులు వరుస ఏమిటి, నీ పిల్లవాడు ఎక్కడి వాడు, ఈ వివరాలన్నీ అడుగుదామా వద్దా, అడిగితే ఏమనుకుంటాడో లేదో, పోనీ నా పిల్లవాడిని దగ్గర తీసుకుందామా, అలా తీసుకోవచ్చా లేదో, ఈ విధంగా ఉంటుంది. లక్ష్మీదేవికి వచ్చే అనుమానాలు సందిగ్ధాలు ఇప్పటివి కాదు, ఎప్పటివో. అంతకుముందు కూడా అంతే. గజేంద్ర మోక్షణంలో విష్ణుమూర్తిని అడగాల వద్దా అడిగితేనా నీకు అడ్డి పెట్టించాను అంటూ అద్భుతమైనటువంటి పద్యంలో పోతన గారు వివరించారు. అడిగితే పోనీ మగడేమన్నా అనుకుంటాడేమో, మగుడని అని చెప్పి సందేహావస్థలో ఆవిడ చక్కగా అద్భుతమైనటువంటి అన్ని లఘువులు ఉన్నటువంటి పద్యాన్ని పూరించారు అక్కడ. అట్లా ఇక్కడ కూడా అదే సందేహం, అదే లక్ష్మీదేవి. ఏమిటా సందేహం, ఈ పిల్లవాడిని అడగాలా లేదా, అడిగితే ఏమనుకుంటాడో లేదో. ఏవం మీమాంసమానానాం వైదర్భ్యాం దేవకీ సుతః. ఈ విధంగా వైదర్భి మీమాంస అంటే మనసులో తర్కించుకుంటూ అడుగుదామా వద్దా, వెళ్దామా వద్దా అనేటువంటి సందిగ్ధావస్థలో ఉంటే దేవకీ సుతః ఉత్తమ శ్లోక. దేవకి, ఈ ఉత్తమ శ్లోక అనేటువంటిది కృష్ణుడికి వాడినటువంటి విశేషణం. దేవకీ సుతుడెవరు, దేవకీ పుత్రుడు, దేవకీ వసుదేవుల కుమారుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు. ఎట్లాంటి వాడు, ఉత్తమ శ్లోక దేవకీ సుతః. ఉత్తమ శ్లోకుడైనటువంటి వాడు, లోక బాంధవుడైనటువంటి వాడు, ఉత్తమ కీర్తి కలిగినటువంటి వాడు. శ్లోక అంటే అందరి చేత ప్రస్తుతించబడేవాడు. ఆ ప్రస్తుతించబడే వాళ్ళలో ఉత్తముడైనటువంటి వాడు ఎవరంటే శ్రీమన్నారాయణముడు. అట్లాంటి దేవకీసుతుడు లోపలికి ప్రవేశించాడు. ఎవరితో పాటు వస్తున్నట్ట, శ్రీకృష్ణ పరమాత్మ. దేవక్యానక దుందుభ్యాం. దేవకి ఆనక దుందుబి ఇద్దరితో కలిసి వస్తున్నట్ట. ఆనక దుందుబి అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వసుదేవుడికి పేరు ఆనక దుందుబి అని పేరు. అంటే ఆయన జన్మించినప్పుడు ఆకాశంలో దుందుబులు మోగటం వలన ఆనక దుందుబి అని పేరు ఆయన వసుదేవుడికి మాత్రమే ఉండదు. దేవక్యానక దుందుభ్యాం అని ద్వివచనం వాడారు. అంటే తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులతో పాటు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సమయంలో ఎప్పుడైతే రుక్మిణీదేవి పిల్లవాడిని చూస్తూ ఆనందానికి లోనైందో ఆ సమయంలో లోపలికి వచ్చాట. అంటే ముగ్గురు సమీపించారు లోపలికి. ఆగమత్. మరి కృష్ణుడు చెప్పచ్చు కదా, ఎవరనుకుంటున్నావు వచ్చినటువంటి వాడు ఆ పిల్లవాడు నీ కుమారుడేనమ్మా అని చెప్పాలిగా రుక్మిణీదేవికి. ఆహా, అయ్యగారు కాస్త బెట్టు చూపారు. విజ్ఞాతార్థోపి భగవాన్ తూష్ణీమాస జనార్దనః నారదో కథయత్ సర్వం శంబరాహరణాదికం. విజ్ఞాతార్థోపి భగవాన్, భగవంత్ స్వరూపుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు విజ్ఞాత అర్ధ అపి, జరిగినదంతా తెలిసినప్పటికీ కూడా ఈ పిల్లవాడు ఎవరు, ఈ పిల్లవాడు చేసిన ఘనకార్యం ఏమిటి, ఏం సాధించుకొచ్చాడు, ఎవరిని సంహరించుకొచ్చాడు, ఎటువంటి విజయాన్ని సాధించుకొచ్చాడు అని ఇంత తెలిసినప్పటికీ కూడా తూష్ణీమాస అంటే మౌనంగా ఉన్నట్ట. ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. ఆయన ఏం పెదవి విప్పల, నిజం చెప్పల, చెప్పవలసిన వివరాలేవి రుక్మిణీదేవికి ఆయన నోటి ద్వారా చెప్పల. ఆ సమయంలో పక్కనే ఉన్నటువంటి నారదుడు అప్పుడే వచ్చాడు. నారదుడు అందుకున్నాడు. అమ్మా తల్లి, ఏమిటమ్మా సందేహిస్తావు లక్ష్మీదేవి, ఎవరనుకున్నావు ఆ బిడ్డ? నారదో అకథయత్ సర్వం అకథయత్.
సమస్తమైనటువంటి ఆఖ్యానాన్ని వివరించేశాడు, జరిగినటువంటి వృత్తాంతం అంతా. ఏం జరిగింది? శంబరాహరణాధికం. శంబర ఆహరణం. శంబరాసురుడు వచ్చి సూతికాగృహంలో 8వ రోజు నువ్వు నిద్రిస్తున్నటువంటి సమయంలో ఈ పిల్లవాడిని అపహరించిన సమయం దగ్గర నుంచి ఆది 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 ఆదికం అంటే అప్పటి నుంచి మొత్తం అంతా జరిగినదంతా శంబరాసురుడి సంహారం వరకు ఈ పిల్లవాడు చేసిన ఘనకార్యాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు నారద మహర్షి. శ్రీకృష్ణ పరమాత్ముడు మౌనంగా ఉన్నాడు. తెలిసినప్పటికీ కూడా ఎలా చెప్తాడు? ఆ పిల్లవాడు ఆయన పిల్లవాడే కదా. కాబట్టి తన పిల్లవాడు చేసిన ఘనకార్యము విజయము అంత గర్వంగా ఎలా చెప్పగలడు? కాబట్టి తన పిల్లవాడు, అందులో ప్రద్యుమ్నుడు, ఆ విజయ పరంపర ఇంకోళ్ళు చెప్తూ ఉంటే ఆ తల్లిదండ్రులు ఆనందించాలి. అప్పుడు పరమాత్మగా ఆనందం, ఇంకా ఆనందం. ఇంకొకరి నోటి ద్వారా తన పిల్లవాడి యొక్క విజయగాథ వింటే ఇంకా ఆనందం. అంతేకాకుండా భక్తాగ్రేసుడైనటువంటి నారదుడికి ఆ అవకాశాలు ఇస్తూ ఉంటాడు శ్రీకృష్ణ పరమాత్మ అప్పుడప్పుడు. అన్ని తెలిసినా కూడా ఆయన స్వయంగా ప్రస్తావించరు. పైగా గొప్ప ఘనకార్యం, ప్రద్యుమ్నుడు చేసిన ఘనకార్యం కొద్ది రోజులలోనే. ఎందుకంటే ఎన్నో రోజులు కాదు, మనం మన పాఠంలో కూడా చెప్పుకున్నాం. 8వ రోజు అక్కడి నుంచి అపహరించబడ్డాడు. 16వ రోజు దాదాపు 7-8 రోజుల్లోనే ఈ ఘనకార్యం సాధించేశాడు. ఎలా జరిగింది 7-8 రోజుల్లో అంటే సద్యోగర్భం అంటారు దాన్ని. మాయావతి చేసిన గొప్ప మాయ అదే. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి కొన్ని సంవత్సరాల వయసు ఉన్న బాలుల్లా కనిపిస్తాడు. తర్వాత శ్లోకంలో వస్తుంది, ఎన్నో సంవత్సరాలు అయిపోయిందిరా నాన్న నిన్ను చూసి అంటుంది రుక్మిణీదేవి. కానీ జరిగింది 5-6 రోజుల్లో. అట్లాంటిది కొన్ని సంవత్సరాలు గడిచిపోయినట్టుగా సద్యోగర్భంగా మాయ చేసేసింది ఆవిడ ఆ పిల్లవాడిని. అది రతీదేవి యొక్క అత్యద్భుతమైనటువంటి, ఎటువంటి మాయ అనేటువంటిది సర్వమాయా విమోహినమని పైన శ్లోకాలు చెప్పారు. ఎటువంటి మాయ నేర్పించింది ఆవిడ అంటే సమస్తమైనటువంటి మాయల్ని కూడా పటాపంచలు చేయగలిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సర్వమాయోపమర్దిని అనే అద్భుతమైన విద్య అది. ఆ విద్య పేరే అది. సర్వాత్మికాం మహావిద్యాం సర్వమాయోపమర్దిని, సమస్త సర్వమాయోపమర్దిని విద్య అనేటువంటి ఒక మహావిద్యని, సమ్మోహనమైనటువంటి విద్యని, మోహ వశులైపోయేటువంటి మహావిద్యని ఆవిడ ఉపదేశించింది. ఆ పిల్లవాడు అన్ని రోజుల పిల్లవాడైనా సరే అద్భుతమైనటువంటి పరాక్రమంతో యుద్ధం చేయగలిగాడు ఈ సద్యోగర్భంతో. అంటే పుట్టిన కొద్ది గడియలలోనే అద్భుతమైనటువంటి పరాక్రమంతో అన్ని సమస్తమైన శాస్త్రాలు, విద్యలు, అస్త్రాలు నేర్చుకోవడమే కాకుండా వయసు కూడా అత్యల్పమైనటువంటి కాలంలో వృద్ధి చెందుతూ ఉంటుంది. అట్లాంటిది ఈ పిల్లవాడు. కుమారస్వామి అంతే. మొన్న చెప్పుకున్నామా, 4 రోజుల్లోనే కుమారస్వామి పుట్టినటువంటి 4వ రోజే తారకాసురుని వధించాడు. సర్వ సైన్యాధ్యక్షుడైపోయాడు. ఇంద్ర పదవి తీసుకోబోతుంటే ఇంద్ర పదవి ఇంద్రుడు సమర్పిస్తే నాకొద్దు, నువ్వే ఉండవయ్యా, ఇంద్ర పదవి నాకు అక్కర్లేదు, నేను సైన్యాధ్యక్షుడిగా ఉంటాను, దేవసేనాపతి అలా ఉంటానని చెప్పి తారకాసురుని వధించాడు 4వ రోజు. అలా ఎందుకంటే ఇవన్నీ ఉత్తమోత్తమైనటువంటి దైవాంశ సంభూతమైనటువంటి గొప్ప గొప్ప చరిత్రలు కాబట్టి ఈ విధంగా జరుగుతూ ఉంటాయి. దీంట్లో మనం సందేహించాల్సిన అవసరమే లేదు. వాళ్ళ కాలమానం వేరు, మన కాలమానం వేరు, అవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ఇక్కడ నారదుడు స్వయంగా చెప్పంగానే శంబరాసురుడి యొక్క వధ ఎలా జరిగింది, ఈయన ఎలా పుట్టాడు, ఎక్కడి నుంచి వచ్చాడని అన్ని చెప్పంగానే రుక్మిణీ కృష్ణులు ఆనంద పరవశులైపోయారు. అక్కడ ఆ పిల్లవాడి యొక్క ఘనత చూసి రుక్మిణీదేవి ముందు తాను కోల్పోయినటువంటి పుత్రుణ్ణి మళ్ళీ తిరిగి ఈ విధంగా విజయం చేకూర్చుకుని వచ్చాడు. పైగా ఎంత అద్భుతం అంటే కోడల్ని వెతకాల్సిన బాధ్యత కూడా తప్పింది రుక్మిణీదేవి. కోడల్ని కూడా తీసుకొచ్చాడండి, ఇంకేం కావాలి. పైగా తనకి ఈడు జోడైనటువంటి కోడల్ని తెచ్చుకుంది, సరిపోయింది ఆ మన్మధుడికి రతీదేవి. ఆ అవసరం కూడా లేకుండా. కాబట్టి ఒకేసారి ఈ విధంగా కుమారుడు రావడమే కాకుండా కుమారుడితో పాటుగా నడిచొచ్చే లక్ష్మీదేవి కూడా వచ్చేసింది, అపరలక్ష్మి, రతీదేవి, స్వర్గలక్ష్మి. తచ్చుత్వా మహదాశ్చర్యం కృష్ణాంతఃపురయోషితః అభ్యనందన్ బహూనబ్దాన్ నష్టం మృతమివాగతం అన్నారు అక్కడ. తచ్చుత్వా కృష్ణ అంతఃపురయోషితః. యోషితః అంటే స్త్రీలు. శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క ద్వారకా నగరంలో ఉన్న అంతఃపుర స్త్రీలందరూ కూడా ఎంతో ఆశ్చర్యం పొందారట ఈ శుభవార్త విని. తచ్చుత్వా, ఈ శుభవార్త విని ఆనాడు కోల్పోయినటువంటి ఆ పిల్లవాడు ప్రద్యుమ్నుడు మళ్ళీ తిరిగి వచ్చాడనే వార్త విని మహదాశ్చర్యం, ఎంతో ఆశ్చర్యానికి లోనయ్యారు అందరూ కూడా. ఎప్పుడో వెళ్ళిపోయాడమ్మా, ఇప్పుడు అనంగా వెళ్ళిపోయాడు. అభ్యనందన్ బహూన్ అబ్దాన్, ఈ పదం చాలా ముఖ్యమైన పదం. అబ్దాన్ అంటే సంవత్సరములు, అబ్ది.
బహూనబ్దాన్, ఎన్నో సంవత్సరాలు అయిపోయింది పిల్లవాడు వెళ్ళిపోయి. అభ్యనందన్ బహూనబ్దాన్ నష్టం మృతమివాగతం. ఇన్నాళ్ళు కనిపించకపోయేటప్పటికీ చనిపోయాడేమో 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 అనుకున్నాం. నష్టం మృతమివాగతం, ఎప్పుడో కోల్పోయాం, ఆ పిల్లవాడు ఎక్కడా కనిపించలేదు, మృతుడైపోయి ఉంటాడు ఈ పాటికి అని చెప్పి అనుకున్నటువంటి పిల్లవాడు ఎన్నో సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళందరి ఆనందం అంతా ఇంత కాదు. ఇక్కడ ఒక్కసారి మీరు గమనించండి, ఎప్పుడో గురువు గారి పిల్లవాడు, శ్రీకృష్ణ పరమాత్మని యొక్క గురువు గారు సాందీపని మహర్షి దగ్గర 64 రోజుల్లో 64 విద్యలు నేర్చుకున్న కృష్ణ పరమాత్ముడు గురుదక్షిణగా ఏమిమ్మంటారంటే, సముద్రంలో మరణించినటువంటి పుత్రుణ్ణి తెచ్చి ఇవ్వండయ్యా, నాకు ఇంకేం కావాలని గురుదక్షిణ కోరుకున్నాడు. సముద్రంలో మునిగిపోయినటువంటి ఆ పిల్లవాడిని కృష్ణ పరమాత్ముడు వెళ్ళి అక్కడ సముద్రుణ్ణి అల్లకల్లోలం చేశాడు. లోపల ఉన్నటువంటి శంఖచూడిని సంహరించాడు. ఆ తర్వాత యమలోకానికి వెళ్ళాడు. యమలోకంలో ఉన్నటువంటి ఆ ఆత్మని తీసుకొచ్చాడు. దేహంతో, సజీవంతో, సదేహంతో పాటుగా తీసుకొచ్చి గురువుకి గురుదక్షిణ సమర్పించాడు, గురుపుత్రుణ్ణి. అట్లాంటి తన పుత్రుణ్ణి తెచ్చుకోలేడా? ఇన్ని సంవత్సరాలు వెతకాల, ఇన్ని రోజులు పట్టాల కృష్ణుడికి. ఈ పిల్లవాడు సముద్రంలోనే పడవేయబడ్డాడు కదా శంబరాసుడి చేత. తెచ్చుకోవచ్చు కదా, తెచ్చుకోలే. కాబట్టి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలంటే, పరమాత్మ కూడా తెచ్చుకోగలిగిన సామర్థ్యం ఉన్నా కూడా తెచ్చుకోలేదు అంటే, ఈ పిల్లవాడి చేత కావలసినటువంటి లోక కళ్యాణం అనేటువంటిది ఒకటి ఉంది. ఏమిటంటే శంబరాసుర వధ. ఆ శంబరాసురుడి వధ జరిగేంత వరకు కూడా ఈ పిల్లవాడి ద్వారా జరగవలసిన కార్యం ఉంది. పైగా ఈ పిల్లవాడు ఎవరి అంశతో పుట్టాడు? మన్మధుడి యొక్క అంశతో పుట్టాడు. కాబట్టి మళ్ళీ రతీదేవి సంగమించేంత వరకు, రతీదేవి ప్రాప్తించేంత వరకు ఈ పిల్లవాడు అక్కడ ఉండాలి. వాళ్ళిద్దరి యొక్క కలయిక కావాలి. ఇది పరమేశ్వర సంకల్పం, ఇది ఈశ్వర సంకల్పం. ఈశ్వరుడి యొక్క కంటి మంటల చేత దగ్ధమైపోయి తిరిగి మళ్ళీ ఇక్కడ ప్రద్యుమ్నుడుగా జన్మించినటువంటి ఇతడు మళ్ళీ రతీదేవిని పొందాలి. పొందాలంటే శంబరాసుడి యొక్క గృహంలో వంట పని చేస్తూ ఉన్నటువంటి ఆ మాయావతి రతీదేవి యొక్క అంశ. ఆ మాయావతిని కలుసుకోవాలి. కాబట్టి కృష్ణుడు అప్పటిదాకా ఏం చేయాలి? నిరీక్షించాల్సిందే. కాబట్టి ఇవన్నీ లోక కళ్యాణాలు. తెచ్చుకోవలసినటువంటి సామర్థ్యం ఉన్నా కూడా కృష్ణుడు ఆ మాత్రం ప్రయోగించలేదు. ఎందుకంటే వెనకాల ఇన్ని కారణాలు మనం చెప్పుకోవాల్సినవి ఉంటాయి. దేవకీ వసుదేవశ్చ కృష్ణరామౌ తథా స్త్రియః దంపతీతౌ పరిష్వద్య రుక్మిణీ చ యయుర్ముదం. దీనికి అద్భుతమైనటువంటి పోతన గారి పద్యం జోడిస్తే, అన్నా అన్నా నాశను బాపి నిన్ను ధనుజుండంబో నిధిన్ వైచనే. బాబు, అన్న అంటే పదం అక్కడ ఓ అన్నయ్య అని కదా, బాబు అని చెప్పి ఆ పిల్లవాడిని ఎంతో ఆప్యాయంగా రుక్మిణీదేవి సంబోధించడం. అక్కడ ఆ రాక్షసుడు చిన్నప్పుడే నా నుంచి వేరు చేశాడయ్యా. అన్నా నాశను బాపి నిన్ను ధనుజుండంబో నిధిన్ వైచనే. ఆ సముద్రంలో పడేశాడు, తీసుకువెళ్ళి. ఎన్నే వర్షములయ్య బాసిసుత, ఎన్నో వర్షములు అయిపోయినాయి. వర్షం అంటే వాన కాదు, చినుకులు కాదు, వర్షం కాదు. వర్షం అంటే సంవత్సరం అని. ఎన్నే వర్షములయ్య బాసిసుత. సంస్కృతంలో సంవత్సరం అని బోధించినట్టే ఇక్కడ పోతనామాచుడు కూడా సంవత్సరం అని సంబోధించాడు అక్కడ. ఎన్నే వర్షములయ్య బాసిసుత నీవే రీతి జీవించి ఏ సన్నాహంబున శత్రు గెల్చితివో. ఎలా జీవించావురా అబ్బాయి, ఇట్లాంటి నీవు ఇంత సుకుమారంగా పెరిగిన నువ్వు ఏ విధంగా ఆ శత్రువుని గెలిచావరా, ఆ అసురుణ్ణి ఎలా గెలిచావరా అబ్బాయి. ఆశ్చర్యంబు సంధిల్లిడన్ నిన్నుగాంచితి ఇంతకాలమునకు నే ధన్యతం చెందితి. ఇంతకాలానికి నిన్ను సంపాదించుకున్నాను, నిన్ను చూడగలిగాను, నా జన్మ ధన్యమైపోయిందిరా కన్నయ్య. ఇలా సంహరించావురా ఆ శంబరాసుని, మళ్ళీ నిన్ను చూడగలిగానంటే నా జీవితం, నేను ధన్యురాలనయ్యా అని చెప్పి ఆ తల్లి అద్భుతమైనటువంటి ఆనందంతో ఉప్పొంగిపోయింది ఆ తల్లి. అట్లా ఉంటుంది ఆ ప్రద్యుమ్నుల యొక్క, రుక్మిణి ప్రద్యుమ్నుల యొక్క అనురాగం, ఆ తల్లి యొక్క అనురాగం పిల్లవాడి మీద. వెంటనే ఆ తల్లి
ముందు రుక్మిణీ కృష్ణులు, తర్వాత దేవకీ వసుదేవుడు, తాత అమ్మమ్మలైనటువంటి తాత నాయనమ్మలైనటువంటి దేవకీ వసుదేవుడు, ఆ తర్వాత మిగతా పెద్దవాళ్ళు వాళ్ళందరూ కూడా ఆలింగనం చేసుకున్నారు ఆ పిల్లవాడిని. దేవకీ వసుదేవశ్చ, పెద్దవాళ్ళు దేవకీ వసుదేవుడు. దేవకీ వసుదేవశ్చ కృష్ణరామో తథా స్త్రియ, కృష్ణరామో తథా స్త్రియ అన్నారు అక్కడ. అంటే బలరామకృష్ణులిద్దరూ ఆ పిల్లవాడిని ఆలింగనం చేసుకున్నారు ముందు. ఇన్నాళ్ళు గడిచిపోయింది. పిల్లవాడి యొక్క ఆత్మీయారాధన, తండ్రికి పరమానందం కలిగేది ఎక్కడే అంటే పుత్రుడిని ఆలింగనం చేసుకున్నప్పుడు పరమానందం కలుగుతుందండి. అంతా ఇంత కాదు, అన్నీ మర్చిపోతాడు. ఆ మహాభారతంలో దీని మీద విశేషమైన ఒక అధ్యాయం ఉంది తెలుసా. పుత్రుడికి, ఆ తండ్రికి ఆనందం ఎప్పుడు కలుగుతుందంటే పుత్రుని యొక్క స్పర్శ కలిగినప్పుడు, ఆలింగన స్పర్శ కలిగినప్పుడు అనుభవించేటువంటి పుణ్యం అంతా ఇంత కాదు కదా తండ్రికి. కృష్ణ రామో తథా స్త్రియ, అట్లా బలరామకృష్ణుడిద్దరు కూడా ఆ పిల్లవాడిని పుత్రవాత్సల్యంతో ప్రద్యుమ్నుడిని ఆలింగనం చేసుకున్నారు. ఆ తర్వాత స్త్రియ అన్నారు. ఎవరా స్త్రీలు? ప్రద్యుమ్నుడి యొక్క తల్లులు, కృష్ణుని యొక్క భార్యలు, ఇంకా ముందు ముందు వస్తారు. అలాగే బలరాముని భార్య, ఈ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దంపతీతౌ పరిష్వద్య రుక్మిణీ చయుర్ముదుం. దంపతి తౌ దంపతి అంటే అక్కడ ఆ దంపతులు ఇద్దరు, రుక్మిణీ కృష్ణులు ఇద్దరు కూడా, ఆ దంపతులు ఇద్దరు కూడా పరిష్వద్య ఆలింగనం చేసుకుని, ఆ ఆలింగన సౌఖ్యంలో పిల్లవాడిని చిన్నప్పుడు ఎప్పుడో కోల్పోయిన ఆ తల్లి రుక్మిణీదేవి ముదం, ముదము అంటే సంతోషము, మోదము, సమ్మోహము, చక్కటి ఆనందాన్ని పొందింది హృదయానికి హత్తుకుని ఆ పిల్లవాడిని. అలా నష్టం ప్రద్యుమ్నమాయాతమాకర్ణ్య ద్వారకౌకస అహోమృత ఇవాయాతో బాలో దిష్యేతి బ్రువన్. నష్టం ప్రద్యుమ్నమాయాతమాకర్ణ్య, కోల్పోయినటువంటి ఆ ప్రద్యుమ్నుడు ఆయాతం, మళ్ళీ తిరిగి వచ్చాడనేటువంటి విషయాన్ని ఆకర్ణ్య విన్నటువంటి ద్వారకావాసులందరూ కూడా ద్వారకౌకస, ద్వారక ఔకస, ఓకస అంటారు. అంటే ద్వారకా నివాసంలో నివసించేటువంటి పౌరుడు, పురప్రజలు, అలాగే యువకులు మొదలైనటువంటి వాళ్ళందరూ నష్టం ప్రద్యుమ్నమాయాతమాకర్ణ్య ద్వారకౌకస అహో, ఆహా ఎంత ఆశ్చర్యము, మృత ఇవాయాత బాలో దిష్ట్యేతి బ్రువన్. దిష్ట్యా ఇది, దిష్ట్యా అనే పదానికి అర్థం అదృష్టము అన్నట్టు. దిష్ట్యా ఇది, ఎంత అదృష్టమో కదా, ఎంత అదృష్టమో కదా. మృతప్రాయుడైపోయినాడే, ఇన్నాళ్ళు గడిచిపోయింది, ఇంకెక్కడ బాలులే, ఇంకేం ఉంటాడులే, చనిపోయి ఉంటాడు కదా అని చెప్పి అనుకున్నటువంటి బాలుడు కాస్త ఇవ ఆయాత, ఇలా వచ్చేశాడు, చనిపోయాడు కదా అనుకున్న బాలుడు కాస్త తిరిగి వచ్చాడు కదా అని చెప్పి ఎంత అదృష్టమో, ఆ రుక్మిణీదేవికి ఎంత అదృష్టమో కదా అని చెప్పి అబ్రువన్, ఈ విధంగా నగరవాసులందరూ ప్రశంసించారు ఆ పిల్లవాడు. ఈ విధంగా ఇంతవరకు బానే ఉంది కదా. ఇక ఆ పిల్లవాడి యొక్క అందం చూసి, ఆ ప్రద్యుమ్నుడి యొక్క అందం చూసి మిగతా స్త్రీల యొక్క పరిస్థితిని ఇక్కడ వ్యాసులు వారు వర్ణిస్తున్నారు ఒక పద్యంలో. యం వై ముహు పితృస్వరూప నిజేష భావాస్తన్మాతరో యదభజన్ ప్రహరూఢ భావాః చిత్రం న తత్ ఖలు రమాస్పద బింబ బింబే కామే స్మరేక్ష విషయే కిముత అన్య నార్యః. కిముత అన్య నార్యః, ఇక వేరే స్త్రీల గురించి చెప్పేది ఏముందయ్యా, అన్యనార్య అని పదం ఉంది ఇక్కడ. అన్యనార్య అంటే ఇతర స్త్రీల యొక్క పరిస్థితి. కిముత, ఇంకేం చెప్తాం, వీళ్ళ పరిస్థితి ఇలా ఉంటే ఇక సాధారణ స్త్రీల పరిస్థితి ఇంకేం చెప్తావయ్యా అంటూ వ్యాసుడు ఒక పోలిక పెట్టాడు. ఎవరా స్త్రీలు అంటే, ఆయన ప్రద్యుమ్నుడికి తల్లి వరుస అయినటువంటి వారి యొక్క మనోభావాలే ఈ విధంగా వికృతంగా ఉంటే, అంటే అనుకున్నది ఒకటి, అంటే మనసులో వేరే తలపుతోనే చూశారు తప్ప వీడు మన పిల్లవాడు వరస అనేటువంటి చూడలేదు తల్లులే. యం వై ముహు పితృ స్వరూప నిజేష భావా అన్నారు. పితృ స్వరూపం అంటే తండ్రితో సమానమైనటువంటి, కృష్ణ పరమాత్ముడితో సమానమైనటువంటి రూప నిజ ఈశ భావా, తండ్రితో సమానమైనటువంటి గుణాలు, రూపము, సౌందర్యము, నడక, ప్రవర్తన, ఇవన్నీ ఇలా ఉన్నటువంటి ఆ పిల్లవాడిని చూసి తన్మాతరః, ఆ పిల్లవాడికి మాతృ సదృశులు ఎవరైతే ఉన్నారో, తల్లితో సమానమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వాళ్ళందరి యొక్క మనసుల్లో కూడా
యదభజన్ రహ రూఢ భావ. పైకి చెప్పలేకపోతున్నారు కానీ రహ అనే పదానికి అర్థం రహస్యంగా, నిగూఢంగా వాళ్ళ మనసుల్లోనే దాచుకున్నటువంటి విపరీత తలపులు, రకరకాల రూఢ భావములు. అంటే ఆ ప్రద్యుమ్నుడి మీద రాకూడినటువంటి అనేకమైనటువంటి తలపులు కలిగేయట. ఎందుకంటే ఎట్లా ఉన్నాడు ఆ పిల్లవాడు? అచ్చం కృష్ణ పరమాత్ముడిలా ఉన్నాడు. ఆయన నుంచి పుట్టినవాడే మన్మధుడు. కాబట్టి నాథుడిని చూసినప్పుడల్లా ఈ స్త్రీలకు ఏ విధమైన భావన కలుగుతుందో పిల్లవాడిని చూసినప్పుడల్లా కలిగేదిట. ప్రద్యుమ్నుని చూసినప్పటికీ తల్లుల పరిస్థితి ఇలా ఉంటే కిముత అన్యనార్య, ఇక సాధారణ స్త్రీల పరిస్థితి ఏం చెప్పాలి బాబు అని చెప్పి అంటున్నాడు ఇక్కడ కృష్ణ పరమాత్ముడు వ్యాసుడు. చిత్రం న తత్ఖలు రమాస్పద బింబ బింబే. రమ ఆస్పద బింబ బింబే అన్నాడు. అద్భుతమైనటువంటి పదం వాడాడు. రమ ఆస్పదం. రమాస్పదుడు అంటే లక్ష్మీదేవికి నివాసమైనటువంటి వాడు. ఎవరయ్యా అంటే కృష్ణ పరమాత్మ. రమ ఆస్పదము అంటే నివాసము అన్నట్టు. లక్ష్మీదేవికి నివాసం ఎవరు? వక్షస్థలం మీద పెట్టుకున్నటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అటువంటి శ్రీ మహావిష్ణువు అనేటువంటి బింబానికి బింబే ప్రతిబింబమైనటువంటి వాడు ప్రద్యుమ్నుడు. శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రతిబింబమైనటువంటి ఆ శ్రీ ప్రద్యుమ్నుడికి కామే ఎవరు వాడు? కామే స్మరే అక్ష విషయే. కాముడు ఆయనే స్మరుడు. ఈ రెండు కూడా మన్మధునికి పేర్లు, కాముడు అని స్మరుడు అని. అట్లాంటి ఆ స్మరే అక్ష విషయే కిముతాన్యనార్య. అట్లాంటి మిగతా స్త్రీల యొక్క పరిస్థితి ఇంకేం చెప్పమంటారు స్వామి అని చెప్పి ఇదే శ్లోకాన్ని చక్కగా పద్యం రూపంలో వైపరించారు పోతన ఆచుడు. సిని పెనిమిటి పుత్రకుడగు మరుగని హరి చూచినట్ల మాతలు తమలో కరగుదురటు పరకాంతలు మరుగని మోహాంధకారమగ్నులుగారే. వాళ్ళందరూ మోహాంధకారమగ్నులైపోతున్నారట. సిరి పెనిమిటి పుత్రకుడగు. సిరి అంటే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి పెనిమిటి అంటే కృష్ణ పరమాత్ముడు. ఆ కృష్ణ పరమాత్ముని యొక్క పుత్రుడైనటువంటి ప్రద్యుమ్నుడు. వాళ్ళని చూసినటువంటి ఆ ప్రద్యుమ్నుని తల్లులు ఎవరైతే ఉన్నారో మరుగని హరి చూచినట్లు మాతలు ఎట్లా ఉన్నారంటే శ్రీహరిని చూసినట్టే చూస్తున్నారట. కృష్ణుని గాంచినట్టే భావించి వాళ్ళందరూ మనసులో కరిగిపోయారట. ఆనందపు మోహవశులైపోతున్నారట. ఇంకా పరకాంతల పరిస్థితి ఏం చెప్పమంటారు? పరకాంతలు మరుగని మోహాంధకారమగ్నులు కారే. వాళ్ళందరూ ఇక మోహాంధకారమగ్నులు కాకుండా ఉంటారా చెప్పండి? వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం దశమస్కందే ఉత్తరార్ధే ప్రద్యుమ్నోత్పత్తి నిరూపణం నామ పంచాశత్తమోऽధ్యాయः సమాప్తः. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. నమస్కారం అండి.